పాడిన పాటకు సార్థకత అనిపించింది నాకు కదండి. ప్రార్థనకు వెనుకాడినయ్యా, స్తుతించడానికి వెనుకాడినయ్యా అనేసి చెప్పబడిన వాక్య ప్రకారము అందరూ సిద్ధపడదాం ఆరాధన చేయడానికి. సో ప్రార్థించడానికి వెనుకాడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అనుగ్రహించిన మరొక శుభదినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథా నుంచి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మొదటి వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఆ జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. మొదటి వచనం. సో ఈరోజు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభు జనసమూహంను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. నా సందేశ టైటిల్ ఏమై ఉండాలని ఆశపడుతున్నానంటే యేసుక్రీస్తుతో కొండపైన, యేసుతో కొండపైన, లేకపోతే యేసుక్రీస్తుతో కొండపైన. రైట్. కొండకు సంబంధించి ఒక పాట ఏదైనా పాడదాం అనుకున్నాను, కానీ అంటే అది సోలో సాంగే తప్ప అందరూ కలిసి పాడలేమని అన్నారు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి ఆ పాట ఉంది కదా, తర్వాత అయినా పాడదాం మధ్యలో అవసరమైతే. రైట్. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనము కొండపైన ప్రసంగంలోనికి వెళ్ళటం లేదు, ఇక్కాను కొండ గురించే మాట్లాడుతున్నాం. లేకపోతే కొండపైన యేసుక్రీస్తు ఆయన శిష్యులు, యేసుక్రీస్తు ఆయన శిష్యులు. సో మనం గమనిస్తే చూద్దాం ఒకసారి. ఏమండి, కొండ కోట, ఓకే. కొండ గురించి ఆలోచన చేస్తే మన దగ్గరలో ఎక్కడ కొండలు లేవు. విజయవాడ నుంచి అటు నుంచి కొండలు ఉంటాయి, వైజాగ్ వైపు కొండలు ఉంటాయి. మహా పెద్ద కొండలు అయితే పర్వతాలు అంటారు. బైబిల్లో కొండ ఒక్కొక్కసారి పర్వతము అని కూడా రాయబడి ఉంది. సో ఈ కొండ లేకపోతే పర్వతము ఏమి మనకు చూపెడతాయండి? ఏం తెలుస్తుంది అసలు? ఒక రకంగా కొండపైకి ఎక్కామనుకోండి, కొండపైకి ఎక్కితే ఏం జరుగుద్ది? సిటీ అంతా వ్యూ బాగుంటుంది కదండి, అన్నీ బాగా కనబడతాయి మనకి. పైకి ఎక్కితే బాగా కనబడతాయి. పైకి ఎక్కిన వాళ్ళు కింద వాళ్ళు కనబడతారా? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు కనుక కనపడద్ది కదండి. మనం ట్రైన్లో వెళ్తుంటే విజయవాడ ఆ ఏరియాకి వెళ్తుంటే ఆ కొండ మీద లైటింగ్ అంతా కూడా చాలా అందంగా కనపడుద్ది. లైటింగ్ వరకు కనపడుతుంది. ఏమండి, కొండ మీద ఉండే పట్టణం కానీ కొండ మీద ఉన్న హడావిడి కనపడుతుంది. వినపడుతుందా? వినపడదు. పోనీ పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న విషయాలు వినపడతాయా? వినపడవు. కొండ మీద ఉండే పరిస్థితి ఎలా ఉంటుందంటే సీసీ ఫుటేజ్తో సమానం. ఆర్ యు అగ్రీ విత్ మీ? సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఓన్లీ దృశ్యమే, వినపడదు కదండి. వాయిస్ ఉండదు, అంతే కదా. సీసీ ఫుటేజ్కి వాయిస్ ఏమో ఉంటుందేమో, కానీ సాధ్యమైనంత ఎక్కువ అప్పుడు మన రోడ్డు మీద ఇవన్నీ కూడా వాయిసెస్ ఎక్కువ ఉండవు. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొండ మీద కనుక వెళ్ళామంటే కిందతో ఒప్పుకోవచ్చా? భూమితోటి కొంత కట్ అవుతాం. ఇక కొండకెళ్తే ఈ కింద విషయాలతోటి మనకు పెద్ద ప్రమేయం లేకుండా అదొక ప్రపంచంలాగా అనిపిస్తుంది. ఈ రణగొన ధ్వనులు పైకి అంతగా వినపడవు కదండి. ఈ హడావిడి అంతా పైన ఉండదు. కనుక యేసుప్రభు ఈ మనుషులందరూ చూసినప్పుడు ఆయన కొండెక్కాడు. ఆయన కొండెక్కితే ఆయనతో పాటు ఎవరు ఎక్కారట? శిష్యులు ఎక్కారు. మిగతా వాళ్ళు కింద లేరు, కానీ కొండ మీద అలా గుండ్రంగా చుట్టూ కూర్చొని ఉండొచ్చు. అప్పుడు ఆయన బోధ చేయటం మొదలుపెట్టారు. సో మనం అక్కడి వరకు వెళ్ళటలేదు, కానీ సో క్రిందున్న వారితో సంబంధాలు ఉండవు. అయితే నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలి. ఎందుకు కొండపైకి వెళ్ళాలి? యేసుప్రభు ఎందుకు కొండెక్కారు? యేసుప్రభే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొండెక్కిన సందర్భాలు. ఏం జరుగుద్ది కొండెక్కితే అంటే, ఒకవేళ దేవునితో కొండెక్కితే ఏం జరుగుద్ది? ఏమండి, ఇంకా నేను మీరు చెప్పేటంతకంటే నా ఉద్దేశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొండ ఎక్కినప్పుడు
అంటే ఎవరితో అయితే కొండ ఎక్కామో, ఎవరితో అయితే ఎత్తైన ప్రదేశంకి వెళ్ళామో వాళ్ళతోటి మనకి ఏం పెరుగుద్ది? సావాసం పెరుగుద్ది. అంటే ఇంకే డిస్టర్బెన్సెస్ ఉండవు. ఒప్పుకుంటారా? కొండ ఎక్కినప్పుడు మిగతా వాళ్ళతోటి నానా అని అరిచేవాళ్ళు ఉండరు కదండి, అమ్మా అని అరిచేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని? అరిచిన కింద నుంచి పైకి వినపడదు. కనుక ఎవరితోటైతే వెళ్ళామో వాళ్ళతోటి ఏకాంతం, ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. కొండ మీదకి వెళ్తే పర్టికులర్ వ్యక్తితో ఎవరితోటైతే వెళ్ళామో వారితోటి సహవాసం ఉంటుంది. ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా, ఈ చుట్టుపక్కల కింద కుటుంబము, బంధువులు, లేకపోతే ఉద్యోగాలు ఇవేమీ లేకుండా పైకి వెళ్తే పూర్తి ప్రశాంతత. ఎవరితోటైతే వెళ్ళామో వారితోటి ప్రశాంతంగా గడపవచ్చు. ఆ భాగ్యము కొండపైన దొరుకుద్ది కదండి. అలాంటి ఒక మాట, అంటే ఇక్కడ నేను కొండ గురించి చెప్తూ ఈ మాట చూపించడం నేనేమి ఇబ్బంది పడట్లేదు. హోషేయ గ్రంథం ప్రభువుకు కూడా చాలా ఆశ ఉంది. ఏమని? మనతోటి ప్రశాంతంగా, అంటే ఏకాంతంగా ముచ్చటించాలని ప్రభువుకు ఆశ ఉందండి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం కదండి, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఒకసారి ఏంటిది? హోషేయనా? ఇక్కడ 2:14, సారీ, నేను ఆ కింద ఇంకా అదే అధ్యాయం అనుకుంటున్నా. రైట్, 14 వచనం, 2వ అధ్యాయం 14 వచనం చూస్తే, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ఏమన్నాడు ప్రభువుకి ఏం కావాలంటే మనతోటి ప్రేమగా ఏకాంతంగా మాట్లాడాలని. ఇక్కడ మాట్లాడాలనుకుంటాడు ఒక్కొక్కసారి. బాబు అంటే ఈలోపు ఆ ఎవరినైతే ప్రభు బాబు అని పిలుస్తున్నాడో వాళ్ళ బాబు పిలుస్తాడు, నానా ఇలా రారా అంటాడు. అప్పుడు ఈ బాబుకి ఇటు ప్రభు దగ్గర రావాలా ఆయన దగ్గరికి వెళ్ళాలా కన్ఫ్యూషను. రైట్, కనుక ఈ డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా ఏం చేద్దాం అనుకుంటే ప్రభు ఏకాంతంగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలని. ఇక్కడైతే అరణ్యం తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, కానీ చాలామందిని కొండకు తీసుకెళ్ళాడు ప్రభు. కొండకు తీసుకెళ్ళాడు, రైట్, ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఎందుకు తీసుకెళ్తాడట? ఆ మాట మరొకసారి చదువుదామా. పిమ్మట దాన్ని ఆకర్షించి, అట్రాక్ట్ చేస్తాడట. ఫస్ట్ ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ఇంకా 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 చాలా ఆ ప్రేమను ఆయన వ్యక్తపరుస్తాడు అన్నాడు. అక్కడ అరణ్యంలోకి వెళ్ళిపోయి ప్రేమగా మాట్లాడితే ఏమండి, అందుకే కదా క్రొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎక్కడ పంపిస్తారు? అందరిని కాదు, బాగా డబ్బున్న వాళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? హనీమూన్ వెళ్తారు. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తే అక్కడికి వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ అమ్మ, నాన్న కూడా వెళ్తారా? ఎవరు తోడపెళ్ళి కొడుకు వెళ్తాడా? తోడపెళ్ళి కూతురు ఎవరుండరు, వాళ్ళిద్దరినే పంపించేస్తారు. అది ఎక్కడైనా కావచ్చు, ప్రశాంతంగా వారం రోజులు డబ్బులు ఉన్నవాళ్ళు. నన్ను పంపించనని మీరు అనుకుని పెళ్ళి అయిన తర్వాత అమ్మో అది పెద్ద బడను, అది కాదు చెప్తున్నా. అయిన వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరు హృదయాలు ఒకరు మాట్లాడుకోవడానికి, ఇవన్నీ ప్రైవసీ కొరకు కొంతమంది పంపిస్తారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిన్ను పిమ్మట అరణ్యంలో తీసుకెళ్ళిపోతాను, అక్కడ నీతో నా ప్రేమను చూపించి ప్రేమగా నీతో మాట్లాడాలి. సో దేవునికి మన పట్ల ఎంతో కోరిక ఉంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. చాలా ఆశ ఉందండి మనం ఏకాంతంగా మాట్లాడాలని ప్రభుతోటి. అందుకే అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకో అంటాడు. ఏంటంట? గదిలోనికి వెళ్ళి అప్పుడు ఏం జరుగుద్ది? బయట టింగ్ మన గరిట పడ్డదనుకోండి, వినపడదు మనకి. ఎవరు పడేశారు? కప్పడిపోయిందేమో, అలాంటి పరిస్థితులు ఉండవు. తలుపేసుకోమంటాడు. ఎందుకంటే ప్రభుతో మనతో ప్రభు ఆయన మనతో ముచ్చటించాలని కోరుతున్నాడు. అఫ్కోర్స్ మనకు అంత జీలు ఉండట్లేదు కదండి. ఈ ప్రేమ ఎలాంటిదంటే వన్ సైడ్ అయిపోతుంది. ఆయనకేమో ఎప్పుడు మనకు కూడా నీ ప్రేమ కావాలి ఆగి ప్రభు వస్తున్నాను. ఇదేంటే ఏదో ఆదివారం వస్తున్నాం కదా, గురువారం వస్తాం, లేకపోతే మర్చిపోతాము. ఆదివారం వస్తున్నాం కదా, ఓరికి నువ్వే కావాలంటే ఎలా కుదురుతుంది? నాకు నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా నాయన ఉన్నాడు. ఇది ఇలాగ అంటున్నాం. ఆయన అంటారు నాకు నువ్వే కావాలి. ప్రభుకి ఎవరు కావాలంట? మనమే కావాలి. ఈ విషయం మనకు అర్థమైతే ఆయన కోరిక నెరవేరిపోద్దండి. ఆయన అంటున్నాడు కదా, పిమ్మట అరణ్యంలో తీసుకెళ్ళిపోయి, అంటే నేను ఏకాంత ప్రదేశాన్ని గురించి అంటున్నాను. ఇట్ మే బి అరణ్యము ఆర్ కొండ.
ఏదైనా కావచ్చు, ఆయన మనతో గడపడానికి మాత్రం ఇష్టపడుతున్నాడు. అరణ్యంలో కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడతాను, ఇక నా ప్రేమను మీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాను, ఇంకా ఇంకా చాలా చాలా మాటలు చెప్పుకొచ్చాడు అనుకోండి. కనుక ఇంకా ఇంకా పరమగీత గ్రంథాలు కూడా మాట్లాడతారు కదండి, అంటాడు కదా, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. ఏమండి ఆ మాట గమనిస్తే ఎక్కడది 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, తన ప్రియుని మీద ఆనుకుని ఊర్లో అలా నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి, ప్రియురాలు, భార్య భర్తలో లేకపోతే ప్రియులు అనుకుందాం. ఈవిడ తన భర్త మీద ఆనుకుని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉందనుకోండి, ఏమంటారు? అబ్బో చూడలేకపోతున్నాం, కారిపోతుంది, ఇలాంటి మాట్లాడతారు కదండి. ఏ లిమిట్, ఏ హద్దులు లేకుండా ఎంత మధ్యలోనైనా ఒకసారి పెదవిరుస్తారు. వాళ్ళ ప్రేమను మనం సరిగా అర్థం చేసుకోలేం. అది పక్కన పెట్టండి, యాక్షన్ కూడా కావచ్చు కొన్నిసార్లు కదండి. కొన్నిసార్లు బళ్ళు మీద చూస్తున్నాం, ఎంత ప్రేమో, బండి మీదే ఉంటుంది అది, ఏమండి కొంతమందిని చూస్తే. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు ప్రేమ అలా కాదంట. ఏంటంట? అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చినది ఎవరు? ఎందుకని అరణ్య మార్గంలో? ఇంక డిస్టర్బెన్స్ ఎవరు ఉండరు. ప్రేమంతా ఒలకబోయచ్చు, ప్రేమంతా చూపించవచ్చు తన ప్రియుని మీదే. ఎందుకంటే ఇంకా వేరే బాధ్యతలు ఉండవు. అరణ్యంలోకి వెళ్ళిపోతే ఆయనకి ఈవిడికి ఆయన, అంతే. సో ప్రభు అట్లాంటి ఏకాంతాన్ని కోరుతున్నాడండి మన గురించి. అలాంటి ఏకాంత ప్రదేశాన్ని ప్రభు కోరుతున్నాడు, మనతో ముచ్చరించాలని, చాలా విషయాలు మనతో మాట్లాడాలనేసి. నాకు అలాగంటే ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందు అబ్రహాంను చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, 22వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో ప్రభుకి అబ్రహాంకి చాలా మంచి సంబంధం కదండి. అబ్రహాంను దేవుడు ఏమంటాడు? స్నేహితుడంట. అబ్రహాంకి దేవునికి మంచి స్నేహితుడు ఎవరంట? అబ్రహాము దేవుడు స్నేహితులు. ఎంత భాగ్యం అండి. అబ్రహాం దేవునికి ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. దేవుడే అబ్రహాంకు ఫ్రెండ్ అయితే మరి ఎలా ఉంటుంది వ్యవహారం కదండి. మనల్ని కూడా అలాగే అంటున్నాడు, మీరు నాకు స్నేహితులు, దాసులు కాదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. అబ్రహాం చాలా సంతోషించాడు. ఎంత వర్ధిల్లాడండి స్నేహితుడై. అబ్రహాం పుట్టి ఇప్పటికి ఎంతకాలం అయి ఉంటుంది? అబ్రహాం పుట్టి ఏమండి? 1000 సంవత్సరాలు. దానికి తిరగలేదు కదా. ఆ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్. 1000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాము? అబ్రహాం. మనం ఎవరమంట? మన పితరులకు మన తండ్రి ఎవరంట? అబ్రహాము. విశ్వాసులకు తండ్రే. ఎవరైతే యేసుప్రభుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఫాదర్ ఎవరంట? అబ్రహాం. ఎందుకని? ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాం ఎవరంటే దేవునికి స్నేహితుడు. మనం ఎవరము? మనం కూడా దేవునికి స్నేహితులమే. మనం ఏమైపోవాలి మన తరాల తర్వాత? అంత ఇంపాక్ట్, అంత ఏమంటారు దాన్ని, ముద్ర దేవుడు మనకు స్నేహితుడు కనుక మనం లోకానికి చూపించాలి. అబ్రహాం అలా చూపించాడు. ఏమంటే ఒక రోజున అంటాడు అబ్రహాంతో దేవుడు అంటాడు, ఏంటి అబ్రహాం ఎలా ఉన్నావు? బాగున్నావా? హ్యాపీ? నువ్వు ఒక పని చెప్తున్నాను చెయ్యాలి, ముందే చెప్పేశాడు. నాకు అలా కాకుండా అబ్రహాం నీ కొడుకుని తీసుకురా, అక్కడ కొంచెం పని ఉంది నీతో మాట్లాడాలంటే బాగుండేది. నాలాంటి అలాగ అనాలి. అప్పుడు నేను తీసుకుని వెళ్ళిపోతాను. ప్రభు పిలిచాడు, నా కొడుకు ఏదో ఇస్తాడులే అనుకుని తీసుకెళ్ళిపోతాను. అలాగ అనలేదు. ఇక్కడే అంటున్నాడు, ఇంటి దగ్గరే భూమి మీద ఉండగానే నీకు ఒక్కడైనా ఒక కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీద వెళ్ళి, మోరియా దేశంకి వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతాల్లో ఒకదాని మీద బలిచ్చేసేయి, ఒక్కగానొక్క కొడుకు. అబ్బే ఏమీ ఆలోచించలేదండి. ఒక్కగానొక్క కొడుకు, ప్రేమించే కొడుకు, ఏమీ ఆలోచించలేదు. తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? పర్వతం మీదకి. ఎక్కడికది? మోరియా పర్వతం. ఆ పర్వతం మీద తీసుకెళ్ళాడు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అబ్రహాం చేసిన కష్టమైన లేకపోతే త్యాగం ఏంటంటే, బరువైన హృదయంతో తన కొడుకుని తీసుకెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళి పర్వతం ఎంత కష్టం అండి. పర్వతం ఎక్కడం కష్టం కాదు. ఏది కష్టం? రేపు అంటే వెళ్ళిన తర్వాత ప్రయాణం రోజులే. వెళ్ళిన తర్వాత ఈ నా ఒక్కగానో కొడుకు వృద్ధాప్యంలో ఆ ముసలిది కన్నది కదండి. ముసలిది ఎవరు? సారా. ఎంతో నవ్వుతూ ఉంటుంది. వీడికి పుట్టిన తర్వాత తన ముఖంలో నవ్వు వచ్చింది, అందరు నవ్వుతున్నారు. ఇలాంటివన్నీ తీసుకెళ్ళి బలిచ్చేయమన్నాడు అనుకుంటున్నాడు. ఆ భారభరితమైన హృదయంతో పైకి ఎక్కాడండి. పైకెక్కిన తర్వాత ప్రభు అంటాడు,
నాకు కొండ మీద ఏం జరుగుద్దని అనిపించిందంటే, సో ఎక్కడి వరకే తిన కష్టం, అంతమించి చేసేది ఏం లేదు. పట్టుకెళ్ళాడు, బలి ఇవ్వడానికి ట్రై చేశాడు. దేవుడు అంటాడు, వెరీ గుడ్, నైస్, నాకు నచ్చావు నువ్వు, కాబట్టి వాడిని తీసేసి నేను అరేంజ్మెంట్స్ చేశాను, దాన్ని బలి ఇచ్చేసి. ఈ పొట్టేలు ఎవరికి గుర్తండి? క్రీస్తుకు గుర్తు. అంటే అబ్రహాము కొండెక్కాడు, అదొక్కటే, కానీ బలి ఇవ్వబడింది ఎవరిని? క్రీస్తుని. ఏమండి, బలి ఇచ్చింది అబ్రహామేమో కొడుకుని తీసుకెళ్ళాడు. దేవుడు తన కొడుకును పక్కన పెట్టి, అబ్రహాం కొడుకుని పక్కన పెట్టి, ఆయన కుమారుని బలి ఇచ్చి, ఇంత ఈ లెక్క ఎవరిలో వేసాడు? ఎవరు ఇచ్చినట్టు బలి? అబ్రహాం ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. కొండ మీద జరిగే విషయం ఏంటంటే, ప్రభుతో కనుక మనం కొండ మీదకి వెళ్తే కష్టమంతా ఆయనది, ఆశీర్వాదం మనది. దేవునికి స్తోత్రం. ఆ మాట చదువుదాం ఒకసారి. ప్రభు అంటాడు చూడండి, 15వ వచనం చూస్తే 22వ వచనం. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున. దేవునికి స్తోత్రం. ఇచ్చాడండి, ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. హెబ్రీ పత్రిక ఏం చెప్తుంది? విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుని ఇస్సాకును దేవునికి బలిగా అర్పించెను. కొండ మీద ప్రభు ఏంటంటే తన ప్రేమను వెల్లడిపరచాలి. ఇది కింద లోకానికి తెలీదు. సారా తెలుసా విషయం? ఆ పనులు కింద తెలుసా ఏం జరుగుతుందో? వీళ్ళు అనుకో కొండెక్కుతున్నాడు రా బాబా, కానీ కొండెక్కితే ఏం జరుగుద్దంట? శ్రమేమో ప్రభుది, ఆశీర్వాదమేమో అబ్రహాంది. సో మనం ఏం చేయాలి? ప్రభుతో పాటు కొండెక్కాలండి, ప్రభుతో ఏకాంతాన్ని కోరుకోవాలండి. కష్టం ఆయనది అవుతుంది, ఆశీర్వాదం మనది అవుతుంది. ఇంకా అంత మాత్రం ఆగలేదు. ఏమంటాడు తెలుసా అండి? ఏమంటాడు? నీకు ఒక్కడే నీ కుమారుని వెనుదీయలేదు కనుక వెనుదీయలేక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును. ఇంకేం కావాలండి? ఏం కావాలి? ఎలాంట? ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణులందు విస్తారంగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. అంత మాత్రం కాదు, మళ్ళీ అంటాడు కదా చూడండి, తర్వాత విస్తరింపజే నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట వినినందున ఏంటంట? అంటే దేవుడు చెప్పిన మాట వినేశాడు, అబ్రాహాం వినేశాడు. సో వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విన్నందున అబ్రహాం మాటే కాదు, అబ్రహామును బట్టే కాదు, ఎవరైతే దేవుని మాట వింటారో వారిని బట్టి భూలోక జనములన్నీ సంతానాలన్నీ ఆశీర్వదించబడతాయట. అంటే మనము కనుక దేవుని మాట వింటే మనల్ని బట్టి సరౌండింగ్స్ అంతా దీవించబడాలండి. సో కొండ మీద జరిగే ఒక విషయం మనం గమనించాం. ఏంటంటే, మొదటిది ఏంటంట? కొండ మీద ప్రభుతో కొండ మీదకి వెళ్తే ప్రభుతో కొండ మీద అంటే ఇప్పుడు ఎక్కడ కొండ చూడతారు? కొండ మనం తయారు చేయట్లేదు. ఏంటది సన్నివేశం? ఏంటి? ఏకాంతం, ప్రభుతో ఏకాంతం. ఎప్పుడైతే ప్రభుతో ఆ కొండ ప్రదేశం అంటే ఈ భూమి నుంచి, లేకపోతే ఈ రణగొన ధ్వనుల నుంచి, ఈ కుటుంబ అట్రాక్షన్ నుంచి, ఈ బరువు బాధ్యతల నుంచి కొంచెం మనం పైకి వెళ్తే, కొంచెం ఏకాంతంలోకి ప్రభుతో వెళ్తే కష్టమైంది, ఫలితము మంది. మనం ఊరికే ఎముకలు కొట్టుకోక్కర్లేదు, ప్రభుతో గడపడమే అంత ఆశీర్వాదమేనండి. రైట్. ఇక కొండ మీద జరిగే మరొక విషయాన్ని మనం గమనిస్తే, మరొక విషయాన్ని మోషే దగ్గరికి వస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం ఎప్పుడైతే ఏకాంతంగా ప్రభువుకు దొరుకుతామని చూస్తాడండి, మీరు నమ్ముతారా? మనం ఏకాంతంగా ప్రభువుకు దొరకాలని కోరుతున్నాడండి. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతామా? అఫ్కోర్స్ సమూహంలో ఇది ద వే వర్షిప్ ఈజ్ డిఫరెంట్, ప్రత్యేకమే. మనం ఒంటరిగా దొరకాలని ప్రభువు చూస్తున్నాడు. మనమే ఒంటరిగా దొరికితే, మనకు ఒంటరి సమయం దొరికితే ఏం చేద్దాం అనుకుంటాం? నాకు ఎవ్వరూ అక్కర్లేదండి, నేను నా ఫోను చాలు. ఏమంటాం? నేను నా ఫోను, మరెవ్వరు అక్కర్లేదు, మీరు సాయంత్రం వరకు రాకపోయినా పర్లేదండి అనే పరిస్థితిలో ఉన్నాం మనం కదండి. అయ్యో, ప్రభు అంటాడు నువ్వు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతావు అంటే, కుదరదు ప్రభువా, ఫోను బ్యాలెన్స్ అన్న అయిపోవాలి, ఛార్జింగ్ అన్న అయిపోవాలి, కింద పడి ముక్కలన్న అయిపోవాలి, అంతవరకు నీకు దొరకను ప్రభువా, ఎప్పుడు పడేద్దామా అని ప్రభు చూస్తున్నాడేమో అనుకుంటాను నేను. మళ్ళీ అది బాధే, ఫోన్ పడిపోతే
ఆయన మీద పీక పట్టుకుంటా, ఫోన్ పడిపోయింది, నాకు ఇంతకుముందు 15,000 ఫోన్ కన్నాను పడిపోయింది, ఇప్పుడు నాకు 20,000 ఫోన్ ఇస్తావా లేదా, మళ్ళీ ఆయనకే కంప్లైంట్. కనుక పడకుండా జాగ్రత్త చూస్తూ ఏ విధంగా ఎస్కేప్ అవుతాడు ఈ ఫోన్ నుంచి అని ప్రభు తాపత్రయపడిపోతాడేమో అని నా భయం. నిజంగానండి ఒకవేళ ప్రభు మనసే కనుక నాకు దొరికితే ఇదే మనసేమో అనుకుంటాను నేను. ప్రభు మనసు ఆయన చాలా ఆశపడుతున్నాడు మనతో ముచ్చరించాలని, ఆ కొండపైకి మనల్ని తీసుకెళ్లాలని. శ్రమంతా ఆయన పొంది మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు చూస్తుంటే మనమేమో కొండపైకి వస్తాము, ఎక్కడికైనా వస్తాం, పరలోకం కూడా వస్తాం ఫోన్ లేకుండా రాం. ఏంటంట పరలోకం వస్తాం, ఫోన్ లేకుండా రాం. అది పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఎంత పాపులర్ అయిపోయిందండి. నేను మొదట టీవీ వచ్చినప్పుడే బాధపడేవాడిని, అయ్యో టీవీ వచ్చిన తర్వాత కుటుంబం ప్రేమగా మాట్లాడటం పోయింది, అది చాలా బాధపడితే ఇప్పుడేమొచ్చింది, అంతకంటే టూ మచ్. ఏమండి, అంతకంటే టూ మచ్. ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంత వాళ్ళే మురిసిపోవటం, నవ్వుకోవడం, ఎంతే. సో ప్రభు భక్తుల విషయంలో అలాగే మోషే గురించి కనిపెడుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు ఆ మోషే అంటే, అరణ్యం దాటాడు, దేవుని పర్వతమైన హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు, దొరికాడు మోషే దొరికాడు. అప్పుడు తను ఆకర్షించుకున్నాడు. పొద కాలిపోతుంది, మండిపోతుంది, కానీ కాలిపోవట్లేదట. వచ్చాడు మోషే, వాట్ ఇట్ ఈస్ అని చూడటానికి వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, చాలా విషయాలు మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం. కొండపైకి తీసుకెళ్ళాక హోరేబు కొండ దగ్గర తీసుకెళ్ళి దేవుడు తన హృదయాన్ని అంతా మోషేకి చూపించాడు. మోషే, చాలా ఆశ ఉందయ్యా. ఏం ఆశ? నీతో మాట్లాడాలి. ఎందుకు నేను ఇక్కడ ఎందుకు పెట్టాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతున్నావు తెలుసు, నాకు కారణం ఉంది. అక్కడ నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా, వాళ్ళ బాధ నేను చూస్తున్నాను, నలిగిపోతున్నారు. చాలా మాటలు ప్రేమగా ఎక్కడ మాట్లాడాడండి? పర్వతం మీద, హోరేబు కొండ మీద మాట్లాడాడు. మోషే అంత ఏకాంతమైన సమయం దేవుడికి ఇచ్చాడండి. నేను మరలా చెప్తున్నాను, మనకి ఏకాంత సమయము ప్రభుకి ఇచ్చిన తర్వాత అప్పుడు దాని మీద పడండి. దేని మీద పడతారో పడండి. ప్రభుకి ఇవ్వకుండా మాత్రం ఏకాంత సమయాన్ని దొంగిలించేయద్దు. లెక్క అడుగుతాడండి. నా భయం అదే, లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వబడిన ఏకాంత సమయం ఎంత సమయం ఇవ్వబడింది, ఎంత సమయం నా కొరకు కేటాయించావు, నాతో మాట్లాడావు, ఏమండి, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ప్రభు. మనం ఏం చేస్తున్నామంటే మిగతా అన్నీ అయిపోయిందో విసిగిపోయాక అప్పుడు కళ్ళు మండుతున్నప్పుడు అప్పుడు ప్రభువా నీకు అంతా తెలుసు, ఆమేన్. ఆయన అంటాడు, ఏం తెలుసు నాకు, నేను నీకు ఎంతో చెప్పాలనుకున్నాను, నా ప్రేమను చూపించాలనుకున్నాను, నిన్ను ఆకర్షించాలనుకున్నాను, ఏవేవో ఆకర్షణతో అయ్యేపోయావు నువ్వు నాతో. చాలా లాస్ అయిపోతున్నామండి మనం, చాలా లాస్ అయిపోతున్నాం. దేవుని దయ వల్ల ఫోన్ రీఛార్జ్ ఆపేద్దాం, కుదరదే. కనుక ప్రభు తన ప్రేమను వెల్లడిపరచాలనుకుంటున్నాడు. మోషేతో కొండపైకి తీసుకెళ్ళాక చాలా మాట్లాడాడు. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తే, దేవుడు తన గోడు ఎవరికి చెప్పుకుంటాడండి? ఇప్పుడు ఇశ్రాయేలుని విడిపించాలి, ఆయనగా వస్తే ఏమవుతుంది? ఐగుప్తు ఏమవుతుంది? 2 ముక్కలు అయిపోద్ది. ప్రభు దిగితే ఏమవుతుంది? ముక్కలు అయిపోద్ది. కనుక ఎవరు కావాలి? మనిషి కావాలి. ఆ మనిషి ఎవరై ఉండాలి? ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉండాలి. ఇన్ట్రైన్డ్ కదండి. 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎక్కడ? పశువుల కాపరిగా మిద్యాన్ అరణ్యంలో ట్రైనింగ్ తీసుకున్న 40 సంవత్సరాలు. కనుక ఇలాంటి వ్యక్తి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈజ్ ఎలిజిబుల్ టు రిడీమ్ ద పీపుల్. ప్రజలు విమోచించడానికి ఓపిక, సహనం సమృద్ధిగా వచ్చినాయి మోషేకి ఇప్పుడు. కనుక సాత్వికం. సో ఇప్పుడు నడు మోషే అంటే, ఎందుకులే ప్రభువా, మొదట ఎంతో ఆశపడ్డాను, అలాగే చేసేది, అప్పుడు కుదరదు, అప్పుడైతే నువ్వు ఎరగొట్టేద్దు, ఒకరిని చంపేసావా. ఒకవేళ మోషేకి ఆ 40 సంవత్సరాల ముందే, మిద్యాను పంపించక ముందే నిజంగా దేవుడు పంపిస్తే, దేవుడు ఇశ్రాయేలుని చంపడం కంటే ఈ మోషే దెబ్బకి ఎంతమంది చంపేదుడు. ఎందుకని? వెరీ మైటీ మ్యాన్ కదండి, సకల విద్యలు నేర్చుకున్నవాడు, మంచి కండపుష్టి. కనుక ఏం చేసేవాడు? నోరెత్తే ఫాట్ని కొట్టేవాడు, చచ్చిపోతాడు అంతే. నేను చచ్చిపోతాను, అందరూ చచ్చిపోవడమే. కనుక అలా కాకుండా 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు తీసుకొచ్చాడు. ప్రేమంతా ఎక్కడ వ్యక్తపరిచాడండి, ఎక్కడ తెలియజేశాడు? దేవుని ప్రణాళిక అంతా ఎక్కడ చేశాడు? ఆ పర్వతం మీదే, హోరేబు కొండ మీదే, దేవుని పర్వతమైన హోరేబు కొండ మీదే దేవుడు తన హృదయాన్ని అంతటిని విప్పి చూపించాడు ప్రభు మోషేకి అప్పుడు అర్థమైంది దేవుని ప్రణాళిక ఏంటో. కనుక మోషే ఎప్పుడైతే ఇంకా మోషేకున్న బలం ఇంకా మనం చూస్తే అది దేవుని ప్రేమను వ్యక్తపరిచాడు. తర్వాత మోషే మరొక సన్నివేశము ఇక్కడ 17వ అధ్యాయం ఇదే నిర్గమాకాండంలో. మోషేకి కొండ మీద పరిచయం బాగా
దేవునితో ఇంటిమసీ లేకపోతే సన్నిహితం పెరిగింది. సడన్గా ఒకసారి కష్టం వచ్చిందండి. ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము శుక్రవారం ధ్యానం చేస్తున్నాం. శుక్రవారం మీలో ఎవరు రారు కదండి, కొద్దిమంది. గురువారం ఉపవాస ప్రార్థన, గురువారం ధ్యానం చేశాం. సడన్గా ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు. హఠాత్తుగా ఎవరు వచ్చారంట? శత్రులు అమాలేకీయులు ఎదురొచ్చారు. వారితో యుద్ధం చేయడానికి వచ్చారు. వీళ్ళకి అప్పటికి ఇంకా యుద్ధం తెలియదు వీళ్ళందరికీ. అప్పుడు మోషే అంటాడు, సరే యెహోషువ నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు వీళ్ళతో యుద్ధం చెయ్యి, నేను కొండ ఎక్కుతాను అంటాడు. ఎందుకని? కొండ మీద ఎవరు దగ్గరగా ఉంటారు? దేవుడు. ఆ సన్నిహితం అర్థమైంది మోషేకి, జ్ఞాపకం ఉంది. హోరేబు కొండ మీద నాతో ఎంతో ప్రశాంతంగా మాట్లాడిన ప్రభు మళ్ళీ నాకు కావాలి. కొండ ఎక్కాడు. హూరు అహరోన్లు కూడా ఎక్కారు. సో ఎంత అద్భుతం అంటే, ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఈయన చేతులు పైకెత్తితే విజయం, ఈ చేతులు దించితే ఓడిపోయారు. ఆశ్చర్యం కాదా ఇది? ఆశ్చర్యం కదా? సో కొండ మీద మనం చేతులు పైకి, అంటే ప్రభుత్వ సన్నిహితం పెరిగితే విజయమే, భూమి మీద విజయమే, కుటుంబానికి విజయమే, క్షేమమే, ఆరోగ్యమే. కనుక యజమానులుగా, ఇంటి యజమానులు లేకపోతే కుటుంబ యజమానులు ఎవరైనా వారు ఏం చేయాలంట? కొండెక్కాలి. ప్రభుతోటి సన్నిహితం. సాధ్యమైతే చేతులెత్తి ప్రభు దగ్గర ఎప్పుడైతే వేడుకున్నారో తన కుటుంబం ఏమవుతుందంట? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే దేవుని ఇల్లేది? అప్పుడున్న ఇశ్రాయేలీయులు సంఘం, అదే కదా ఐగుప్తు నుంచి వచ్చిన సంఘం. సో ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే, సో ఆ ఇల్లంతటికి క్షేమ విజయం కలగాలంటే ఈయన కొండెక్కి ఏం చేయాలి? చేతుల పైకి ఎత్తాలి. సో మోషే అంత ఆశ్చర్య కార్యాలు కొండ మీదే పొందాడండి. కొండ అంటున్నాను నేను. మరి మనమేం కొండ ఎక్కాలి? ప్రభుతో ఏకాంతాన్ని కోరుకోవాలి, ఖచ్చితంగా కోరుకోవాలండి. నేను ఇప్పటికే మీరు అందరూ ఏకాంత ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చేయకపోతే చాలా వెనుకబడి ఉన్నామని గమనించి దాన్ని మిస్ కాకుండా చూడాలని నా ప్రార్థన. ఏమండి, ప్రతిరోజు క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి ఏకాంతంగా ప్రార్థన లేకపోతే ఈ కొండ అనుభవము లేకపోతే అరణ్య అనుభవము ఇవన్నీ పరిస్థితులకు మించి దూరంగా అంటే అది రూమ్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ కావచ్చు, మరి ఎక్కడికైనా కావచ్చు, ప్రభుతో సహవాసం చేయటం కనుక లేకపోతే ఏమండి నేను అనుకుంటాను అంత సాన్నిహిత్యాన్ని ప్రభుతో పొందలేమండి. భయం ఉండదు. మనం ఎప్పుడైతే ప్రభుతో గడిపామో భయం ఉండదు. అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యం పొందుతాం. అలా కాకుండా ప్రభుతో ఏకాంతం గడపలేకపోయామనుకోండి, తెలియని భయం మనల్ని ఆవరించేస్తుంది మనకున్న పరిస్థితులను బట్టి. రైట్. మోషేకి అలాంటి హఠాత్ పరిణామంలో దేవుడు సహాయం చేశాడు. ఇంకా ఈ శాసనాలు లేదా ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడిందండి? సీనాయి పర్వతం మీదే మోషేకి ఎంతంటే 19 అధ్యాయం నుంచి 32 అధ్యాయం వరకు అక్కడే ఉన్నాడు. ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతూ చాలా ముచ్చట్లో ఇలా ఉండాలి మోషే అని రాస్తున్నాడు. చేత్తో ప్రభు రాస్తున్నాడు, మోషే చూస్తున్నాడు. ఏం సన్నివేశం అండి అది! ఎక్కడ ఇదంతాను? కొండపైన, పర్వతం పైన. సీనాయి కొండ అంటాడు, సీనాయి పర్వతం మీద. ఇన్ని ప్రత్యక్షతలు మోషేకి దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రభువా ఆకలి అయిపోతుంది, ఒకసారి కిందకి వెళ్ళొస్తాను, దాహం అయిపోతుంది, కిందకి వెళ్ళి, అలాంటివి లేవు. ఎందుకని? ప్రభుతో సన్నిహితం. 40 రోజులండి. హీ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్. ఆహారం కానీ పానీయం కానీ ఏం తాగలే. అంటే ప్రభుతో మాట్లాడుతుంటే మరి పరలోకంలో 1000 సంవత్సరాలు, ఇక్కడ 1000 సంవత్సరాలు ఎలా గడుపుతాం అనుకుంటున్నారు? అప్పుడు మంచి కోళ్ళు గిళ్ళు దొరుకుతాయి, ఫ్రై చేసేసుకోవచ్చు, దమ్ బిర్యానీ అనుకుంటున్నారా? అంత అక్కర్లే. ప్రభుని చూస్తుంటే పిచ్చెక్కిపోద్దండి. దేవునికి స్తోత్రం. పరవశనం అయిపోతామట. మోషేకి ఏమైనా దేవుడు ప్రత్యక్షమై మోషే అని ఇలా చూసి మాట్లాడా? ఆ మహిమే. ఒకసారి అడుగుతున్నాడు, ప్రభు ఒక్కసారి నీ మహిమను చూడాలి. నీ ఎక్కడ చూస్తావు మోషే? నా మహిమను చూస్తే చచ్చిపోతావు నువ్వు. లేదు ప్రభువా, లేదు, ఒక్కసారి నీ ఫేవర్ నాకు కావాలి, నీ ప్రత్యక్ష, నీ మహిమ నాకు కావాలి. సరే, ఇంకా మోషే ఏమడిగితే అది ఇవ్వడానికి రెడీ. ఎందుకని? పైన అనుభవం. పలుసార్లు. ఎన్నిసార్లు వెళ్ళాడు మోషే అలా కొండ మీదకి? 4 సార్లు వెళ్ళాడండి. ఒక్కొక్కసారి ఎంతెంత కాలం ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 4 సార్లు 40 సార్లు 40 రోజులు. ఒక్కొక్కసారి 40 రోజులు ఉండు. మునుపటి వలే అంటే పైకి వెళ్ళాడంటే 40 రోజులు ఉండిపోయేవాడు. మనం ప్రార్థనకు ఒకవేళ పైకి ఎక్కామనుకోండి, కొండ మీదకో లేకపోతే బిల్డింగ్ మీదకో లేకపోతే గదిలోకో ఏకాంతంకి వెళ్ళామనుకోండి, ఎంతసేపు ఉంటాం? 10 నిమిషాలంట ఆయన. 10 నిమిషాలు. ఏమన్నా ఎంతసేపు ఉంటాం?
మోషే 40 రోజులు ఉండేవాడు. ఎన్ని రోజులు? మళ్ళీ వాటర్ బాటిల్ దగ్గర ఉంటుంది మనకి సౌల్లాగా వాటర్ బాటిల్ కదండి, కొండ తెచ్చుకుని పెట్టుకున్నాడు దగ్గర. రాత్రి దాహం వద్దేమో, వచ్చిందేమో యుద్ధానికి. మళ్ళీ ఏంటంటే సిసింద్రిని పట్టుకోవడానికి వచ్చాడు. ఎవరిని? దావీదుని పట్టుకొని వచ్చి నీళ్లు పుట్టి తెచ్చుకుని పడుకుంటాడు శుభ్రంగాను. మన స్టైల్ అది. మోషే నిద్రాహారాలు లేవు, నిద్ర లేదు, ఆహారం లేదు, పానీయం లేదు. 40 రోజులు అలా 4 సార్లు ఉన్నాడు కొండ మీద ప్రభుతో పాటు. ఏం సన్నివేశం అండి. నీరసం వెళ్ళిపోతారు కదండి. నీరసం వచ్చేదా ఏమా? అరగంటలో నీళ్లు తాగిపోతే, లేకపోతే ఇంకా ఎంత వీక్ అయిపోతాం. ఒక మాట చూపెడతాను మీకు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఎంతండి? ఎంత వయసు అంటే ఆయనకి? 120 years. చూపు తగ్గలేదు, సత్తువ తగ్గలేదంట. అంటే ఎంత ఉపవాసం ఉంటే, ఎంత దేవునితో సాన్నిహిత్యం ఉంటే అంత బలం ఉంటుందండి. నేను ఉపవాసం అని అనటానికి భయపడుతున్నాను అన్నమాట. ఉపవాసం అనగానే ఇంక ఉపవాసమే ఏంటి ఏమంటే అందరూ పెట్టేసి ప్రార్థన టైం ఉండదు, ఏముండదు. లాస్ట్లో కాసేపు ప్రార్థన, ఈలోపు ఎక్కడ లేని నీరసం. నేను చిన్నప్పుడు అండి, నేను నిజంగానే కాలేజీకి వెళ్ళేవాడిని. పొద్దు నుంచి ఫాస్టింగ్, సాయంత్రం ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థనకి వెళ్తే మోకాళ్ళు లాగేసి, ఉపవాసం అంటే అప్పుడు ఇంకా బక్కగా ఉండేవాడిని. మోకాలు పీకేసి అసలు మోకరించలేక కూర్చుని పడుకుని ఎన్ని స్ట్రగ్లింగో. ఎందుకని? ఉపవాసం ఉంటే చర్చిలోనే పడుకుంటే పర్వాలేదు, చర్చిలోనే ప్రార్థన చేస్తే పర్వాలేదు. మనం ఉద్యోగానికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కనుక దాన్ని పక్కన పెడితే. మోషే అలా కాదు. 40 రోజులు ఎక్కడ ఉండిపోయాడు? కొండ మీద ఉండి ప్రభుత్వం ఉండిపోయాడు. ఇక ఈ వేరే ధ్యాస ఏమీ లేదు. ఆయన చెప్పడం, ఆయన చేయి కనబడటం, రాయటం, అక్కడ తన్మయత్వం. మరి ఎంతసేపు ఏ లెటర్స్, కర్సివ్ లెటర్స్ రాశాడో ప్రభు, క్యాపిటల్ లెటర్స్ రాశాడో తెలియదు, కానీ ఇక రాయడం ఎంత రాశాడో అవన్నీ అసలు తన్మయత్వంతో 40 రోజులు ఉండిపోయాడు మోషే. 40 రోజులు ఉండిపోయాడు. క్రింద కనెక్షన్ లేదు. క్రింద ఏమైపోయిందంట అంటాడు దేవుడు. మోషే వెళ్తానంటలే, అయిపోయింది. వెళ్ళు మోషే అంటే, ఎక్కడ వెళ్తాను ప్రభు, మిమ్మల్ని చూస్తే ఎక్కడ వెళ్తాను ప్రభు అంటే, ఎల్లవయ్యా కింద ఏం జరుగుతుంది తెలుసా నీకు? నాకేం తెలీదు. భయంకరం. తిని తాగి ఆటంకులు వేశారు మీ వాళ్ళు. నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలు నాశనం అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు. వెళ్ళు. నేను చాలా కోపంగా అంటే, ఈయన దిగొస్తుంటే ఇక్కడ ఏంటి ఆటంకులు వేశారంట వాళ్ళు. ఈయన అనుకున్నాడు దేవుని అనుకున్నాడు ఈయన దేవుని స్తుతించరా అని పాడుతున్నా అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ దూడనెట్టుకుని నువ్వేనమ్మా మమ్మల్ని రక్షించు తీసుకొచ్చావని ఊగుతున్నారట. ఎంత కోపం వచ్చిందో. కాల్చేసి ఆ బూడి తాగిపిచ్చి ఆ దూడ చాలా భయంకరం. సో కొండ మీదకి వెళ్ళిన వాళ్ళకి కిందతో కనెక్షన్ ఉండదు. ప్రపంచం తలకిందులు అయిపోయినా ప్రభుతోటే గడిచిపోతున్నప్పుడు, ప్రభుతో గడుపుతున్నప్పుడు ఇదంతా ఈ గందరగోళ లోక పరిస్థితులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలండి. ఖచ్చితంగా మన జీవితంలో రోజులో కొంత సమయమైనా ఇలాంటి పరిస్థితికి ఉండాలని దేవుడు కోరుతున్నాడేమో అనుకుంటాను. అవునంటారా ఏమండి? అంత టైం లేదండి, ఇంకా అందరితోటే కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఉదయకాలపు ఆరాధన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వ్యక్తిగతంగా మనకంటూ ప్రైవసీ టైము, ప్రభుతో గడిపే సమయం ఉండాలి. కుటుంబానికి ఎలాగ ఉంటుందో అలా ఖచ్చితంగా ప్రభుతో గడిపే సమయం మనకు ఉంటేనే మనము స్ట్రెంతీగా ఉండగలుగుతామండి, ఆరోగ్యదాయకంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అది లేదండి, అందరం చేస్తాం. మార్నింగు పాస్టర్ గారు గొడవ చేస్తున్నారు కదండి, కనుక అందులో జాయిన్ అవుతామండి. అందరు కాదు, కొంతమంది అందులో జాయిన్ అవుతామండి, జాయిన్ అవ్వలేకపోతున్నామండి. మళ్ళీ సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉంటుందండి, మంచిదండి. ఇంకా మరి నీకు వ్యక్తిగత ప్రార్థన, ఇంకా ఏం చేద్దాం అనుకున్నారు మీరు పాస్టర్ గారు? మీరు మమ్మల్ని ఇంకా ఇంకేం ఉద్యోగాలు సజ్జాలు వద్దా? అదంతా అనవసరం అండి. ప్రభు అంటాడు అదంతా ప్రక్కన పెట్టు, నా సంగతి ఏంటి? కుటుంబంతో గడిపావు, ఓకే, పాస్టర్ గారితో గడిపావు, మరి నా సంగతి ఏంటి అంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం ఏమండి? ఈ భక్తులు ఆ విధంగా గడిపారండి ప్రభుతోటి. అబ్రహాం ఏంటి, మోషే ఏంటి, అదే పనిగా అక్కడ 40 రోజులు ఉండిపోతే ఇక్కడ ఏమైపోతారు వీళ్ళు? అయినా సరే పట్టించుకొని ఉండిపోయాడు అంతే. అలాగా ప్రభుత్వం అంత తన్మయత్వం కనుక అలా ఆయనకి ఏమీ చూపు తగ్గలేదంట, కాలి సత్తువ తగ్గలేదట. అంత దమ్ముగా 120 సంవత్సరాలైనా దమ్ముగా పర్వతాలు ఎక్కేవాడు, దిగేవాడు. మనము ఎంత వీక్ అయిపోతున్నామో. ఎందుకని భోజనం చేయడానికేమో డాక్టర్ ఒప్పుకోవట్లేదు, ప్రార్థన చేయడానికేమో శరీరం ఒప్పుకోవట్లేదు కదండి.
ఏమంటుంది డాక్టర్ ఏమో నువ్వు ఎక్కువ భోజనం చేయకూడదు, కొంచెమే తినాలి, ఒక రొట్టె చపాతి తినాలి అంటున్నాడు. శరీరం ఏమో కనుక నువ్వు ప్రార్థన చేయడం కుదరదు, మోకరించలేవు, లేకపోతే కూర్చోలేవు, ఇలాంటి కంప్లైంట్స్. కానీ మోషేకి అట్లాంటి కంప్లైంట్స్ ఏం లేవు. రైట్, దేవుని మహిమ కలుగును కాక. నేను మరొక విషయాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూస్తే ఇక్కడ పరిస్థితి ఏంటండి కదా, కొండ మీద ప్రభుతో ఉంటున్నప్పుడు, లేకపోతే ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు ఇక ఎవరికి భయపడేది లేదండి. ఒక ఛాలెంజింగ్ అంటాడు ఎవరితోటి? ఆహాబు ప్రవక్తలు కదండి, యెజబెల్ ప్రవక్తలు, బయలు ప్రవక్తలతో ఛాలెంజింగ్. ఎంతకాలం రా రెండు తలంపుల మధ్య ఉంటారు, రండి యెహోవా దేవుడైతే యెహోవాను సేవిద్దాం, బయలు దేవుడైతే బయలుని సేవిద్దాం. ఎక్కడి ఛాలెంజింగ్ అంతా? కర్మేలు పర్వతం మీద డిసైడ్మెంట్. ఎందుకు వచ్చింది ఈ కన్ఫ్యూజన్? రెండు తలంపుల మధ్య ఎందుకు తడబాడు? ఎందుకు? ఏదో డిసైడ్ చేయండి, రండి, చాయిస్ మీకు కావాలా, నాకు ఇస్తారా, మీరే తీసుకోండి ఫస్ట్. దమ్ముగా నిలబడ్డాడు. ఏమండి, బయలు ప్రవక్తలు నరికించి పడేశాడు. ఇదంతా ఎక్కడ ఉంటుంది? పర్వతం మీద ప్రభుతో గడిపినప్పుడే. ఇంకా నాకు ఒక మాట గుర్తొచ్చింది, కానీ నేను అది బహుశా నెక్స్ట్ పేజ్లో అంటాడు కదా, ప్రభు అంటాడు కదా, మోషే ఎక్కడున్నావు, ఏలియాతో అంటాడు, ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడో కూర్చున్నాను ప్రభు, గుహలో ఉన్నాడు, రా బయటకు వచ్చి ఆ పర్వతం మీద నిలబడి అంటాడు. అది ఎక్కడ చూపించగలుగుతారు నాకు? 9వ వచనం చూస్తే 19వ అధ్యాయం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. ఎవరు? ఏలియా. మొదటి రాజుల గ్రంథం 19:9 వచనం. యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేం చేస్తున్నావు? చదువుతారా? చూసారా? ఏమండి, ఎక్కడున్నాడు ఇతను? గుహలో ఉన్నాడు. గుహ కృంగుదలకు గుర్తు, భయానికి గుర్తు, భయము కృంగుదల ఇవన్నీ ఉన్నాయి. పారిపోయి దాక్కున్నాడు గుహలో. ఎందుకని? ఆ మేడం అంది, ఏమంది? రేపీ టయానికి, ఈ బయలు ప్రవక్తలు చంపిస్తా కదా, రేపీ టయానికి నీ తల కూడా వాళ్ళతో కలపపోతే నేను అన్నది. కనుక ఈయన పారిపోయాడు. ఇజ్బేల్ మాట పారిపోయి గుహలో దాక్కున్నాడట. ప్రభు అన్నాడు, ఏం చేస్తున్నావు అక్కడ గుహలో, ఏం చేస్తున్నావు? చూస్తే 10వ వచనం రండి, 11వ వచనం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఏమన్నాడు? గుహలో కాదు, ఎక్కడ ఉండాలి నువ్వు? పర్వతం మీద నిలబడు. చాలాసార్లు చూడండి, ఎక్కడ కూడా ప్రవక్తలు ఎక్కడ పెట్టాడంటే పర్వతం మీద. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, ఏమంటాడు? అయ్యా నేను అగాధ స్థలాల్లో ఉన్నాను, ఎక్కలేనిది ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అంటే ప్రభుతో గడపడానికి ఏకాంత ప్రదేశాలు మనం వెతుక్కోవాలండి, ఆశపడాలి. ఎక్కడ ప్రశాంతత? నా మట్టుకు నేను ఏమో ఈ అస్తమానం నేను అంటాం కరెక్ట్ కాదు, కానీ ఎప్పుడైనా ఒక చక్కటి ప్రదేశం, ఎవరు లేని ప్రదేశం దొరికింది అనుకోండి, బానికి స్తోత్రం ప్రభువా అనే పరిస్థితికి మనం వెళ్ళాలి. కాసేపు ప్రశాంతంగా గడపాలి ప్రభుతోటి. అలాంటి సన్నివేశం కొరకే దేవుడు కొన్ని పరిస్థితులు మనకి ఇస్తాడండి. మనం ఏం చేస్తామంటే దానికి అనుకూలంగా చేయట్లేదు అంతే. నేను అస్తమానం ఏం చెప్పను, రైట్? కనుక ఏలియా ఛాలెంజ్ చేశాడు. కనుక ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఈయన గుహలో దూరితే ప్రభు అంటాడు, అక్కడ కాదు, నువ్వు ఎక్కడ నిలబడాలి? పర్వతం మీద నిలబడు, నేను నీతో మాట్లాడాలంటాడు ప్రభు. కనుక ఎత్తైన ప్రదేశాలు, ప్రభుతో గడపడానికి ప్రభు కోరుకున్న ప్రదేశాలు. నేను క్రొత్త నిబంధనకు వచ్చేస్తున్నా. యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక సన్నివేశం కదండి, మనకు తెలిసిందే. ఈ సందర్భంగా 17వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే యేసు ప్రభు సడన్గా ఏమంటాడు? కొంతమందిని ముగ్గురిని తీసుకుని వెళ్ళి 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సోదరుని యోహాను వెంట పెట్టుకొని ఒక కొండపైకి వెళ్ళాడు కదా. ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయాడు ప్రభు. ఎత్తైన కొండ మీదకి శిష్యులతో పాటు వెళ్ళాడు, శిష్యులు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడంటే ఆయన రూపాంతరం పొందాడట, ట్రాన్స్ఫిగరేషన్ అయ్యాడు. ఆయన ప్రార్థిస్తుండగా ఏం జరిగిందంట? పరవశుడయ్యాడు. ఆయన రూపాంతరం పొందితే ఏమైందంట? ఆయన వస్త్రాలు తెల్లగా అయిపోయినాయట. అక్కడ రాయబడింది ఒక దిక్కున, ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా అయిపోయినాయంట ఆయన బట్టలు, అంత తెల్లగా అయిపోయినాయట. అంత తెల్లగా అయిపోతే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? సూర్యుని వలె ప్రకాశించాను, ఆయన వస్త్రములు వెలుగును వలె తెల్లని వాయను. ఇదిగో అక్కడ పరలోక సన్నివేశం కదండి. ప్రభుతోటి ఎవరు వచ్చారు? మోషే, ఏలియా ఇద్దరు వచ్చారు. వారితో మాట్లాడుతుంటే పేతురు చూశాడు, ఆహా, ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఇట్ ఈస్.
పర్వతం మీద ఏంటంట అద్భుతమైన సన్నివేశం అన్నాడు. అయ్యా ఇక్కడే ఉండిపోదాం ఏంటంట ప్రభుతో పర్వతం మీదకి అన్నాడు. పేతురు ఏమన్నాడు, ఇక్కడే ఉండిపోదాం అయ్యా, మనం కిందకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకని క్రిందకి వెళ్తే ఎవరుంటారు? అత్తగారు ఉంటుంది. పేతురికి అత్తగారు ఉంది కదండి, మరి మిగతా వాళ్ళ గురించి రాయబడలేదు నాకు. మేనత్తో మరి నిజంగా భార్య తల్లో తెలియదు, కానీ అత్తగారు ఉంటుంది. ఏం అల్లుడు తెచ్చావా ఉల్లిపాయలు అలాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. కనుక ఏ బాధ వద్దు ప్రభు, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకని ప్రభుతో సహవాసము ఏమంటే ఎలా ఉండాలి మనకి? ఇంకా కాసేపు ఇంకా ఉండిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి. అలాంటి రిలేషన్ పెంచాలి మనకి, దాన్ని డెవలప్ చేసుకోవాలండి. ఎందుకని అండి నేను ఈ మాటలు చెప్తున్నందుకు యవనస్తులు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని అనుకోవద్దు. కానీ ఏమండి కొన్ని ఈ హిందూ మ్యారేజ్లో యాక్ట్ చూసినప్పుడు పెళ్ళికి ముందు ఒకళ్ళొకళ్ళు చూసుకోరనుకోండి, పెళ్ళి అయిన తర్వాత తెర తీస్తారు. ఆ తర్వాత 2 రోజులు ఈ సన్నివేశం చూస్తే వాళ్ళతోటి ఆటలు ఆడిస్తారు కదండి. అయ్యేసి తలంబ్రాలు వేసి ఇలా చేస్తుంటారు కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒకరికొకరు అంతవరకు పరిచయం లేని వాళ్ళని ఒకరికొకరు చూసుకోవడానికి, ఇది ఒక ఆకర్షణ కలగడానికి. ఏమండి మనము ప్రభుతోటి నిరంతరం ఉండబోతున్నాము. మరి ఇక్కడ కనీసం ఆయనతో ఏకాంతంగా ఆ సన్నివేశం దొరకొద్దా? మనకి ప్రభుతో గడపొద్దా? ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కోవద్దా? యేసు ప్రభు పైకి వెళ్తే పరలోకం, ఆ కొండ మీదకి వెళ్తే మోషే ఎలీయాలు వచ్చారు. వాళ్ళు ఏదో రాజ్య ఆగమనం గురించి డిస్కస్ చేసుకుని పేతురు చూశాడు ఈ విషయం. అబ్బా, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్, ఎంత అద్భుతమైన సన్నివేశం. కనుక ఇక్కడ ఉండిపోదాం, నీకోటి ఆయనకోటి. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ముగ్గురికి సేవ చేస్తారనమాట. ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురికి సేవ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. కానీ ఇక్కడే ఉండిపోతాం అనేసి అంటున్నాడు. పేతురు అంటున్నాడు, ఇక్కడే ఉండిపోతాం, మన కిందకి వెళ్ళొద్దు ప్రభు, ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. రైట్? సో నా సారాంశం ఏంటంటే, కొండ మీద అనుభవము మనందరికి కలిగి ఉండాలి. మనం అందరం ప్రభుతోటి గడిపే సన్నివేశము అమితంగా ప్రభుతో గడపడానికి. అమితంగా అంటే ఆ ఎడబాటు లేని స్థితికి మనం ఎదక్కపోతే, ప్రభుతో గడపపోతే రేపు ప్రభుతో ఎలా ఉంటామండి? ఎంతకాలం ఉండాలి? యుగ యుగములు నేను నీ గుడారములో నుందును కదండి. ఎంతకాలం ఉండాలి ప్రభుతోటి? ఆల్వేస్ ఎప్పుడు ఉండిపోవాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ప్రభుతోటి, అన్నిసార్లు ప్రభుతోటి గడపాలండి. ఇది మనం చెప్పేది సెంటిమెంట్ కాదు, ఏమండి మిమ్మల్ని భయపెట్టానికి కాదు కదా. మనం నిత్యం ప్రభుతో ఉంటాం, ఇది గొప్ప భాగ్యము. కనుక మనం అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుతోటి ఏకాంతం గడపడానికి ప్రయత్నం చేయాలట భక్తులు. కనుక ప్రభు కూడా, యేసు ప్రభు ఏం చేసేవారట మనం చూస్తే లూకాసు వార్త 22:39 కూడా చూద్దాం ఒకసారి. 22:39. వాడుక చొప్పున ఏమండి యేసు ప్రభు వాడుకేంటి? ఒలీవల కొండకు వెళ్ళటం. కొండకి వెళ్ళి ఏం చేసేవారు? అంతే కదా, ఆయన ప్రార్థన చేయటానికి ఒలీవ కొండకు వెళ్ళేవారు. ఆయన రాత్రంతా అలా గడపడమే. పర్లేదు ఉంచండి. రాత్రంతా అదే పని ఆయనకి. ఎందుకని? ఆయన ఒక పని మీద వచ్చాడు ఇక్కడికి. ఆ పని గురించి మాట్లాడటం తండ్రితోటి. అయ్యో ప్రభువా, ఈరోజు ఇలా పని చేశాను, రేపు ఏంటి పరిస్థితి కదండి. ఆ షెడ్యూల్ అంతా ప్రభుతో మాట్లాడటం, తండ్రితో మాట్లాడటం, ఆ వివరాలు చెప్పడం, బోల్డ్ బాధ్యతలు. ఏమండి మనం అంటే ఒకే దేవుని సేవకులు, ఆదివారం ఎలా కూడుకుంటున్నాం. ప్రభు నిరంతరము పగలంతా ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు. ఏమండి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఏమండి ఎలాంటి రోగ్రస్తులను బాగుపడ్డారు. కనుక ఎన్ని ఆ లైఫ్ హిస్టరీస్ ఆయన ముందు కనపడతా ఉండేవో, లైఫ్ పరిస్థితులు. కనుక ఇవన్నిటి గురించి తండ్రితో ముచ్చటించడం. రాత్రంతా టైం సరిపోయేది కాదు. అప్పుడు తెల్లారిన తర్వాత వచ్చేవాడు. ఒక్కొక్కసారి రాత్రి ఉండిపోవడం, లేకపోతే పెందలగడ వెళ్ళిపోయి మాట్లాడటం. ఇదంతాను ఈ సన్నివేశం ఎక్కడ? కొండ మీద. కింద వీళ్ళందరూ ఉండేవారు. ఎక్కడో దిక్కున హోస్ట్ ఎక్కడో ఉండేవారు, అక్కడ ఉండేవాడు కాదు కదా. ఒకసారి మనం గమనించాం, యోహాను శిష్యులు 2 వచ్చారు. ఎవరు? ఆంద్రేయ, మరొక శిష్యుడు. 2 వచ్చారు. రబ్బీ నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావు అంటే వచ్చి చూడమన్నాడు. వచ్చి చూసిన తర్వాత ప్రొద్దుటే వీళ్ళు లేచారు. ఎన్ని గంటలకి? 4 గంటలు లేచాడు. లేచి ప్రభు వెళ్ళిపోతున్నాడు. ప్రభు ఏంటి సంగతులు అంటే, మనం వెళ్తున్నాను. ఎక్కడికి?
ప్రార్థనకి, నా టైం అది, నేను వెళ్ళిపోతున్నాను. కానీ అంతవరకు వాళ్ళు పడుకుని యేసు ప్రభుతో ఉండి అప్పుడు వెళ్ళిపోయారు. కనుక ఇంకా ఆ తెల్లవారి వరకు ఉండే ప్రసక్తి లేదు. ఉంటే రాత్రంతా ఒలీవల కొండ మీద, లేకపోతే కనీసం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తెల్లవారుజామునే ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ప్రభుతో తండ్రితో గడపడం. ఏమండి, ఈ కొండ అనుభవము మనకందరికీ కావాలి అనేది ఈరోజు వాక్య సారాంశం. ప్రభుతో గడపలేని స్థితి మనం కలిగి ఉన్నామంటే అసలు ఎలాగ మార్చబడగలుగుతాం? ఏమండి, ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? ఆయన పోలి ఉంటామట. అంటే సేమ్ టు సేమ్, నేను ఎలాగున్నానో ప్రభు ఎలా ఉన్నాడో నేను అలాగే ఉంటానంట. అంత స్థితికి ఎదగాలంటే ఏమవ్వాలి? మనం కూడా ప్రభువులు అవ్వాలి. ఎగ్జాంపుల్ మీరు చూశారు, మోషే అంటాడు, నీ మహిమను చూస్తాను ప్రభు అన్నాడు. మనకు తెలిసిన విషయమే. సో దేవుడు ఏం చేస్తాడు? ఇగో ఈ పర్వతం మధ్యలో నేను దాస్తాను, నేను దాటి వెళ్ళిపోతాను, నా వెనక భాగం చూస్తావు, నువ్వు ముందు చూస్తే బ్రతకో అన్నాడు. సో దాచి వెళ్ళిపోయిన తర్వాత చేయి తీశాడు దేవుడు. మోషే చూశాడు, వెనక భాగం చూశాడు. మోషే అంటే దేవునితో అంత సాన్నిహిత్యం గడిపిన దేవుని మహిమను చూసిన మోషే కిందకు వస్తుంటే ఏమంటున్నారు వాళ్ళందరూ? కొండమెంచి, మోషే మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మాకు భయంకరం, అసలు ఈ ముఖాన్ని ఎలాంటి భయంకరంగా ఉంటే చూడలేకపోతామంటారండి? మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారు ఎవరన్నాను? బాబు చూడలేకపోతున్నాం ముసుకేసుకు అన్నారా? పోనీ ఏయో రాసేసి అవి రాసినా సరే ఎప్పుడైనా అన్నారా? జస్ట్ కామెంట్ చేస్తారు, బాగున్నారండి, కొంచెం కలర్ వచ్చారండి, లేదా తగ్గారండి, ఇలా మాట్లాడతారు. అంతమించి ఏం లేదు కదా. కానీ మోషే చూడలేకపోతున్నా, మోషే దయచేసి ముసుకేసుకో అన్నారు. కారణం ఏంటి? ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు ఆయన. సో మనం ఏమవ్వాలి? ఒక సూర్యుడైనా అవ్వాలా? కోటి సూర్యులు అంటండి, ఒక సూర్యుడికే మనం అడులెత్తిపోతున్నాం కదండి. మబ్బుగా ఉంది కాబట్టి, ఇప్పుడు మబ్బుగా ఉన్నా సరే ఒకే సూర్యుడు కనపడతాడండి, ఎక్కడైనా కనపడతాడు? కనపడితే చూడగలమా? చూడలే. అలాంటిది కోటి సూర్యుల కాంతిని వెనక నుంచి చూసిన, ఆ కాంతిని వెనక భాగం చూసిన మోషే ముఖాన్నే ఇశ్రాయేలు చూడలేకపోతే అంత పరిశుద్ధతలకు మనం ఎదగాలట. మన టార్గెట్ మనం చాలా తక్కువ చేసుకుంటాం. ఏదో తండ్రి ప్రభు వేసినాను అనుకుంటా, ఆదివారం ఏదో కష్టపడి గుడికి వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతాం. అది కాదంట ప్రభు అనేది. నువ్వు అబ్రహాములాగా నాకు స్నేహితుడు అవ్వాలి, మోషేలాగా నా ఇల్లంతా నమ్మకస్తులు కావాలి. కొంతమందిని పెట్టాడు ప్రభు, అలాగ మనం ఉండాలని మనల్ని కొండ ఎక్కమంటాడండి. ఈరోజు రిజర్వేషన్ చేయించేద్దామా? డిసైడ్ అవ్వాలి ప్రభుతో గడపడానికి. ఏమండి, నేను మిమ్మల్ని అడగకూడదు అనుకుంటానే అడగను కానీ, సో ఖచ్చితంగా ప్రభుతోటి రోజు కొద్ది సమయమైనా గడపలేని వారు ఇంకెవరైనా ఉంటే ఇది లాస్ట్ డే కావాలండి. ఖచ్చితంగా ప్రభుతో మనం గడపాలి. ఈ కొండ అనుభవము, లేకపోతే ప్రభుతో ఏకాంత అనుభవం, నేను ఆ మాట చెప్పగలుగుతాను. నిజంగా కొండ మీదకి వెళ్ళిపోతే మీకు ఒక విషయం చెప్పాలి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు మా మాయోళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, హైదరాబాద్ గోల్కొండ. సాయంకాలం రక్షణ పొందిన తర్వాతే సాయంకాలం మరి అది 4 టైంలో గోల్కొండలో మరి వేరామతి తేరామతి ఏదో ఉంటాయి కదా, అది ఏదో ఎక్కేసాను, పైకి ఎక్కేసానండి. పైకి ఎక్కితే చిన్న సందులోంచి పైకి వెళ్ళాలన్నమాట. చీకటిగా ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ వెలుగే. ఆ పైన కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను. చాలా బాగుంది సీనరీ. ఇక నేను ఎంత అరిచినా ఎవరికి వినపడదు. ప్రార్థన చేస్తాను మరి అంతసేపు ప్రార్థన చేసేసానేమో నాకు గుర్తు రావట్లేదు. కానీ కళ్ళు తెరిచాడు, చీకటే, ఫుల్ చీకటి. కింద అయితే పర్లేదు, నేను పైనుంచి దిగాలి. అదొక స్టెప్లో దిగిన తర్వాత ఇది వరండా సన్న మెట్లు, ఇక్కడి నుంచి ఆ 2 floors ఎంత ఉంటే అంత మెట్లలోకి దిగాలి. కటికి చీకటి, ఏముండదు, లైటింగ్ ఏముండదు అక్కడ. అన్అటెండెడ్ అంటే అవి వదిలేశారు అలాగా. పగలు కాబట్టి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు అక్కడి నుంచి దిగాలి. సరిగ్గా నేను ప్రార్థన ముగించుకుని వచ్చేటప్పటికి ఎవరో అది ముస్లిం ఏరియా కదా అని వచ్చాడు. కోనరా బాయ్ అన్నాడు. ఆయనకి ఏం చెప్పాలో తెలియదు, మొత్తం ఏదో చెప్పాను. అంటే బహుశా మరి 6:30, 7:30 తెలియదు. చాలా భయపడ్డానండి నేను. అంటే అంతసేపు గడిపేశానా? కనుక అలాంటి అవకాశాలు మనకు దొరికినప్పుడు మనం ఏం చేస్తామంటే చిక ఇదే ఎంత ఉత్సాహం అంటే, అరే నేను అనుకుంటాను భలే జాలిపడాలి మన గురించి, ప్రభు జాలిపడతాడేమో అనుకుంటాను నేను. అరే సన్నివేశం వచ్చినప్పుడు, చక్కటి సీనరీ దొరికినప్పుడు ఏం చేయాలి? ఆ సీనరీలో ప్రభువానికి స్తోత్రం, ఇంత చక్కటి ప్రదేశం ఇచ్చారు, ప్రభువానికి వందనాలు అని చెప్పగలిగితే. ఏమండి, పాకిస్తాన్లోనూ ఎక్కడో గవర్నమెంటే పాస్టర్ని పంపిస్తుంది. ఇక్కడది అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది పాస్టర్స్ని. వాళ్ళు ఆ లెక్క ప్రకారం చెప్పాలి, వెళ్ళి కూర్చోవాలంతే. ఆయన మాట్లాడుతుంటే ఒకరు అంటున్నాడంట, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. కమ్యూనిస్టుల పరిస్థితి రష్యాలోనే ఎక్కడో
ఒక యవనస్తుడు అంటాడు, సార్ లెట్ మీ సే దేవా నువ్వు ఎంత గొప్పవాడు అరవాలి ఉందంటే అరిస్తే చంపేస్తామన్నారట. వాక్యం విన్నాడు ఈడు. ఎలా అంటే చెప్పేవాడు కూడా గవర్నమెంట్ సైనికుడే, వాక్యం చెప్పాలి, అది ఆ కార్యక్రమం కూడా చెప్పాడు. ఆ వింటున్న వ్యక్తికి దేవుడు హృదయాన్ని తెరిచాడు. దేవా నువ్వు ఎంత గొప్పవాడు అరవాలి ఉందనంటే అరిస్తే కాల్ చేస్తామన్నారట. నేను అరవకుండా ఉండలేదని అరిచాడట. షూటాడు, కాల్ చేశారు. సో అట్లాంటి రెస్ట్రిక్షన్లో టైట్ అయిపోతే అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభుని స్తుతించాలి, ఏదోలా స్తుతించాలి. దేవుని కృపను బట్టి ఇంత స్వేచ్ఛ, ఏమండి ఇంట్లో స్వేచ్ఛ, మనకు అనేక పరిసరాలు ఉన్నాయి, చక్కగా పైకి వెళ్ళి ప్రార్థన చేసే పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవన్నీ ఎందుకు ఉపయోగించుకుంటున్నామంటే ఈ లోకంగా, ఈ పనికి మాలిన ఇదే ఏది ఈ లోక కింద చూపే అంతా ఇందుకొరకే ఉపయోగిస్తున్నాం. కానీ ఆయన మన కొరకు, మీరు ఆలోచించండి ఒకసారి. ఆ మోషే ఎప్పుడైతే ఒంటరిగా దొరికాడో పట్టుకున్న దేవుడు, అబ్రహామునేమో కింద నుంచి పైకి రాని నీ కష్టమంతా నేను భరిస్తాను, నీకు ఆశీర్వదిస్తాను పంపించిన దేవుడు. ఏమండి ఇలా భక్తులందరినీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఏకాంతం గడిపిన దేవుడు మీ కొరకు కనిపెట్టట్లేదు అంటారా? మీ కొరకు ఏకాంతంగా ఎప్పుడు వస్తారు, ఏకాంతంగా కాసేపు ప్రార్థన చేద్దాం, నాతో మాట్లాడండి అని కనిపెట్టడంటారా? ఏమండి మనం చాలాసార్లు ఒక బైబిల్లో ఒక మాట ఉండేది, ఒక పాకెట్లో నాకు, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అనేది. ఏమో కానీ ప్రతిరోజు సాయంకాలం ప్రభు ఎదురు చూస్తాడట. ఏమని? ఇంత భద్రత ఇచ్చాను కదా, ఇంత కాపుదలు ఇచ్చాను కదా, కనీసం హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తారని ఎదురు చూస్తాడట. మనం ఏం చేస్తాం? భుక్తాయాసం లేకపోతే నిద్ర, దీంతో ప్రభు అంతా నీకే తెలుసు అనేసి పడుకుంటే ఆయన ఎంతో డిసప్పాయింట్ అయ్యి ప్రభు చూసి ఎదురు చూసి ఇంకా ఆయన నిష్క్రమిస్తాడు అనేది సత్యమేమో అనుకుంటాను నేను. ఏమండి ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము ఆయనతో పాటు ఏం చేయాలండి? ప్రభుతో పాటు కొండ మీద గడపాలి. ప్రభుతో పాటు కొండ మీద గడపాలి. గడిపితే ఆ అనుభూతే వేరు. ఒకసారి జ్ఞాపకం చేస్తారా ఎవరి అనుభూతులు ఎలా ఉన్నాయో? నేను ముగించేస్తాను. ప్రభుతో మనం గడిపితే ఆ సన్నివేశం, అబ్రహాం దేవునితో గడిపాడు. ఏం చేశాడంటే దేవుడు, ఎలాంటి కష్టమేమో దేవుంది, ఆశీర్వాదమేమో లెక్కేమో అబ్రహాంది. అబ్రహాం లెక్కలో వేసేసాడు కదండి, ఏదో చూస్తాం కదా, అబ్రహాం లెక్కలో వేసేసాడు. కష్టమంతానేమో తన కుమారుడు బలిచ్చి, అబ్రహాం కుమారుని దేవుడు విడిపించి ఇచ్చేసావయ్యా, నువ్వే బలిచ్చేసావు. అంత గొప్ప కార్యాలు పర్వతం మీద లేకపోతే ఉన్నతమైన ప్రదేశాలు లేకపోతే ఏకాంత ప్రదేశాల్లో ప్రభుతో మనం గడిపితే, ఇట్లాంటి ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా ప్రభు మనకు అర్థమవుతుందండి. ప్రభుతో మనం ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు మన హృదయానికి దగ్గర అవుతాడు. ఆయన దగ్గర అవుతాడు, మన గోడంతా వింటాడు. వినకుండా వెళ్ళిపోతాడు అంటారా? ఏమండి అస్తమాన అంటాడా? మనుషులు అంటారండి, భర్త అంటాడు, లేకపోతే భార్య అంటది, లేకపోతే తల్లిదండ్రులు అంటారు, పిల్లలు అంటారు ఏడ్చేవాళ్ళని చూస్తే. కానీ ప్రభుకు మాత్రం విసుగు రాదండి వాళ్ళని చూస్తేనే. ఆయన కొరకు ఎదురు చూసేవారి విషయంలో ఆయనంత కృప కలిగిన వాడు ఎవరో లేరట. కనుక ఈరోజు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ప్రభుతో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. కొద్దిసేపు ప్రార్థన చేయాలని ఒక 5 minutes ముందే నేను ముగించాను. ఒక్క తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నా. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుతో నేను గడపాలి. అబ్రహాము ప్రభుతో ఏకాంతం గడిపాడు. కష్టమంతా ప్రభుది, ఆశీర్వాదం అబ్రహాంది. మోషేతో గడపాలనుకున్నాడు, ఏకాంతంగా దొరికాడు మోషే. మిద్యాను అరణ్యం దాటిన తర్వాత హోరేబు కొండ, దేవుని పర్వతమైన హోరేబు కొండలో ప్రభు తన హృదయమంతా మోషేకి వివరించాడు. ఇది నా ప్రణాళిక మోషే, నీ జనంగా నేను విడిపిస్తాను, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాను, ఐగుప్తుని శిక్షిస్తాను. ఇవన్నీ కూడా అక్కడే మాట్లాడాడు దేవుడు. మోషేకి ఆ పరిచయము అద్భుతంగా అనిపించింది. పలుసార్లు దేవునితో గడపడానికి సీనాయి కొండ మీదకి, పర్వతం మీదకి వెళ్తూనే ఉండేవాడు. 40 రోజులు. కానీ సత్తు తగ్గలే. ప్రభుతో గడిపిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా యాక్టివ్గా ఉండగలుగుతారండి, యాక్టివ్గా ఉండగలుగుతారు. కనుక ఒక తీర్మానం చేసుకోవాలని కోరుతున్నాను నేను. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎవరైనా సరే, ఐ మస్ట్ స్పెండ్ విత్ గాడ్ అలోన్. ఒంటరిగా ఆయనతో గడపాలి. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా, నీతో ఒంటరిగా ఒక క్షణం కాదు, అది గడుపుతూ అలవాటు చేసుకోవాలి మనం. మొదట్లో కొంచెం కష్టమే, 5 నిమిషాలే గంట అయిపోయినాడు అనిపిస్తుంది. తర్వాత గంట కూడా 5 నిమిషాలలాగే ఉంటుంది.
మోషేకి తెలియలేదు 40 రోజులు అయిపోయింది అనేసి. దేవుడు అన్నాడు, వెళ్ళవయ్యా తొందరగా, కింద గందరగోళం జరుగుతుంది. అంతవరకు మోషే కదల్లే. ప్రభు ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు, లేకపోతే ఆయన మహిమను చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యేసు కొండ ఎక్కితే ఆయన శిష్యులు ఆయనతో పాటు వెళ్ళారట. ఆహా, కొండ మీద అనుభవాన్ని గురించి పేతురు అంటాడు, ఇక్కడ ఉండిపోవడం మంచిది, ఇలా ఉండిపోదామయ్యా. మనకు అనిపించాలా ఇంకా కాసేపు ప్రార్థన చేస్తే బాగుండు, ప్రభుతో గడిపితే బాగుండును. ఎన్నో ప్రత్యక్షతలు మనకు కలుగుతాయి. ఆయన వాక్యం ద్వారా కొన్ని ప్రత్యక్షతలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఏకాంతంగా ఉన్నప్పుడు. అలాంటి ఏకాంతం ఎప్పుడు మిస్ కాకూడదు. కానీ అపవాది క్యాష్ చేసేసుకుంటాడండి. వాడు ముచ్చటిస్తున్నాడు మనతోటి, టేక్ ఇట్, వెళ్ళు కొండ మీదకి, గో విత్ మొబైల్, అంతే అయిపోయింది, అంతే. అందుకు కాకుండా గాక మనం ప్రభుతో గడపడానికి మాత్రమే వెళ్ళాలి. అఫ్కోర్స్ అవసరం అయితే దగ్గర ఉంచుకోవచ్చు, కానీ ప్రభుతో గడిపే ఆ ప్రత్యేకమైన సమయము ప్రభుతోనే గడపడానికి ప్రయత్నం చేద్దాం. అది ఎంత మాధుర్యమో మనందరికీ అర్థమయ్యాలి. ఇప్పటికే అర్థం కాకపోతే ఇక్కడి నుంచి అయినా మనం ప్రయత్నం చేయాలి. మోషేను ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఏలియా పర్వతం మీద ఛాలెంజ్ విసిరాడు. ఒక రాజుతో ఛాలెంజ్ అంటే మాటలా, రాజు లేకపోతే రాణి, తనకున్న కొంతమంది బెటాలియన్, వారందరితో ఛాలెంజింగ్, దమ్ముంటే అని అన్నాడు. అంతే. ఎంతకాలం మీ కన్ఫ్యూజన్, డిసైడ్ అయిపోదాం రండి అన్నాడు. అంతే. పర్వతం మీద, కర్మేలు పర్వతం మీద గొప్ప విజయం, అద్భుతం, లైవ్ ఎగ్జాంపుల్, మిరకల్ దేవుడు చేశాడు. వాళ్ళే వణుకుపోయారు బయలు ప్రవక్తలు. కొండ మీద నిలబడాలి ఏలియా. ప్రభు అన్నాడు, గుహలో ఏం చేస్తున్నావు, రా బయటికి, ఆ పర్వతం మీద నిలబడు, నేను నీతో మాట్లాడాలంటున్నాడు ప్రభు. కనుక ఏకాంత ప్రదేశాన్ని, ప్రభుతో ఏకాంతాన్ని మనం కోరుకుందామా? యేసు ప్రభు కూడా ఆ రూపాంతర కొండపై ఏకాంతంగా ప్రభుతో గడిపారు. పరలోక రాజ్య సన్నివేశం చూసి పేతురు అంటున్నాడు, బాబా వాట్ ఏ గ్రేట్ సన్నివేశం, ఉండిపోదాం ప్రభు ఇక్కడ, మీకు పర్ణశాల కట్టేస్తాను ఇమ్మీడియట్గా, ఇక్కడే ఉండిపోదాం, మీకు సేవ చేసుకుంటూ మేము ఉండిపోతాం, కిందకి వెళ్ళొద్దు, ఈ గందరగోళం అంతా వద్దు, ఇక్కడే ఉండిపోదాం, కిందకి వెళ్తే దయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక్కడే ఉండిపోదాం ప్రభుతోటి. ఆయన దిగొస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారట. వారు భీతి నొందారు ఆయన చూసినప్పుడు. ఆయన ముఖం ప్రకాశించింది. అదే మహిమతో కిందకు వచ్చేస్తుంటే వీళ్ళు కంగారు పడినట్టు మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం అనుకుంటా. వాళ్ళు భయపడ్డారు మిగతా వాళ్ళు ఆయన చూసి. కారణం ఏంటంటే పరలోకంతో సహవాసం అలా ఉంటుందండి. ప్రభుతో సహవాసం, మన ముఖాలు ప్రకాశించాలి అనేక మందిని ఆకర్షించటానికి. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యులు కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ప్రభు మనతో ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరినొకరు ఒకరు ప్రార్థన చేస్తారా? విత్తబడిన వచనం కొరకు చిన్న ప్రార్థన, 2 minutes ప్రేయర్. ఏదో పాట పాడాం ఇప్పటి వరకు మనం. యేసు నీకు వందనాలు. హల్లెలూయా. తండ్రి ప్రభా, లోకాశలోనే పడి ప్రభా నీకు దూరంగా ఉంటున్నా మేము ప్రభా, దైవ సేవలు సూటిగా మాట ప్రభా, ముఖస్థుతిగా మాట్లాడి నీకు వందనాలు స్తోత్రం దేవా. నీకు వేలాది వందనాలు స్తోత్రం తండ్రి. కొండంటే నీతోనే ప్రభా, నీతో మేము ఉంటే ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి ప్రభా. ఈ లోకంలో ప్రభా మేము అన్నిటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం తండ్రి. నీతో లేకపోతున్నాం ప్రభా, నీకు వందనాలు స్తోత్రం దేవా. అవును తండ్రి, నీతో ఉంటే మాకు ఆశీర్వాదం ఇస్తున్నావు. అబ్రాహాముకు తండ్రి ఇస్కరేనంత ఇస్తారు, సంతానాన్ని ఇచ్చి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీతో నీ మాట విన్నాడు కాబట్టి అబ్రాహాం ఇప్పటికీ ప్రభా మేము ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. ఆయన నీకు ఎంతో విశ్వాసం కలిపి నీ మాట విన్నాడు. అట్టి రీతిగా మేము సహాయం దయచేనైనా. మీ మాట వినేవారుగా, నీతో సహవాసం చేసేవారుగా, నీతో మాట్లాడేవారుగా, నీతో ప్రభా స్నేహం చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నాయన ప్రభా. ఈ లోకంలో ప్రభా నైనా మేము ఇంకా ప్రభు లోతైన మర్మాలు దైవసేవలతో వింటుండగా తండ్రి ప్రభా నీతో గడిపే భాగ్యం మాకు దయచే తండ్రి. ఒక్క క్షణమైన నీతో మాట్లాడి, ఒక్క గంట అయినా నీతో ప్రభా, ఎంత సమయమైనా నీతో ఏకాంతంగా మాట్లాడే భాగ్యం అందరికీ దయచే సహాయం దయచే తండ్రి. విన్న వాక్యం హృదయాలు హత్తుకొని వాక్యానుసరం జీవించే మా అందరికీ దయచేయండి ప్రభా.
తండ్రి, మనుషులతో స్నేహము ప్రభా ఒక్కోసారి ప్రమాదాలకు తీసుకొస్తుంది ప్రభా. అయితే నీతో స్నేహము ప్రభా, ఆశీర్వాదం ప్రభా, చిరకాలం నీతో ఉండే భాగ్యం ఉంటుంది నాయన. నీకు వందనాలు తండ్రి. నాయన అట్టి భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నీతో ఏకాంత మనసు మాకు దయచేయండి ప్రభా. మేము ఇంకా అనేక ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభా, నాయన ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం హృదయాలు భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము ప్రభా ఉండుటకు సహాయం దయచేయమని ఈ దృశ్య శ్రామంతో ఎంతమంది వాక్యం వింటున్నారో వారు తెరబడాలి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి హృదయం కదిలించబడి నీ సాక్షాత్తుని జీవించే కృప అందరికీ దయచేసి సహాయం దయచేయమని మహిమ ఘనత కృపా సత్య యేసు మిక్కిలిన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చో. ఇక్కడ ఒక పాట ఉంది, తర్వాత పాడదామండి. ఇది నాకు పూర్తిగా రాదు కానీ ఈ సాక్ష్య సమయం